126వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇదిలాగే ఉంచి మరొక వచనాన్ని కూడా దయచేసి చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం దయచేసి అందరూ చూడండి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి అగును. ప్రభునందు ప్రియులారా, ఈ 126వ కీర్తన 5-6 వచనాలలో గాని, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో గాని ఇద్దరు వ్యవసాయదారులను గురించి చూస్తున్నాం. ఇద్దరూ కష్టపడుతున్నారు, ఇద్దరూ వ్యవసాయం చేస్తున్నారు, ఇద్దరూ ఫలితం ఆశించే నాటుతున్నారు. ఒకడు సోమరిగా ఉండి ఒకడు శ్రద్ధగా పనిచేసేవాడు కాదు, లేక ఒకడు అసలు పనే చేయకుండా ఫలితం ఆశించేవాడు కాదు. ఇద్దరూ విత్తుతున్నారు, ఇద్దరూ వ్యవసాయం చేస్తున్నారు, ఇద్దరూ మంచి ఫలితం, చేతికి మంచి పంట రావాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు విత్తనం వేసేవాడు ఖచ్చితంగా వేసేటప్పుడు ఏం ఆశిస్తాడు? మంచి దిగుబడి, మంచి ఫలితం, మంచి ఫలం రావాలని ఏ వ్యవసాయదారుడైనా కష్టపడతాడు, ఫలం ఆశిస్తాడు. ఇక్కడ చూసిన ఈ 2 సందర్భాల్లో మనం ఆలోచిస్తే ఇద్దరూ ఆశిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీరిద్దరూ దేవుని ఎరిగినటువంటి వారే, ఇద్దరు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారే, ఇద్దరు దేవుని శక్తి ఏమిటో, దేవుని ప్రేమ ఏమిటో, దేవుని కనికరం ఏమిటో ఇద్దరు తెలిసిన వారే. దేవుడంటే తెలిసిన వారే, దేవుని ఆరాధించేవారే, దేవుని ప్రేమ మహిమ ఎరిగినటువంటి వారే. ఇద్దరూ కష్టపడుతున్నారు, ఇద్దరూ విత్తనం వేస్తున్నారు, ఇద్దరూ ఫలం ఆశిస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఫలితం వచ్చేసరికి చాలా తేడా కనబడుతుంది. ఇక్కడ మనకి ఇద్దరు పని చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం ఒకే రకంగా రావటం లేదు. ఈ రోజున సంఘాలలో చాలాసార్లు ఈ 2 రకాల సందర్భాలను సంఘములోనికి చేర్చబడినటువంటి సమాజంలో మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. ఇద్దరూ ప్రభువుని నమ్మిన వారే, ఇద్దరూ ప్రభువుని ఆరాధించేవారే, ఇద్దరూ మందిరానికి వచ్చేవారే. అది స్త్రీలు కానీ పురుషులు కానీ, లేక పురుషులు కానీ, అందరూ ప్రభువుని నమ్మిన వారే. కానీ కొంతమంది జీవితాలలో ఫలితాలు అనేవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. కొంతమంది జీవితంలో ఫలితాలే ఉండవు, కొంతమంది జీవితంలో మాత్రం ఫలితం చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ దేవుడు పక్షపాత, లేక ప్రజలు సరైన రీతిగా పని చేయటం లేదా అంటే, ఈ 2 వచనాలను మనం చూస్తే కనుక పని చేయటం లేదా పని చేస్తున్నారా? చెప్పండి. పని చేస్తున్నారు. మరి ఫలితం ఇచ్చే దేవుళ్ళలో ఏమైనా తేడా ఉందా? కాదు. పని చేయటంలో తేడా లేదు, ఫలితం ఇచ్చే దేవునిలో తేడా లేదు. ఈ 2 సందర్భాలను కాస్త మనం లోతుగా ఆలోచిస్తే మనకు చాలా తేడా, స్పష్టత పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేస్తాడు. మందిరానికి, దేవుని ఆరాధించడానికి వచ్చేటటువంటి అనేకులలో కలిగే ఒక ప్రశ్న ఏమిటంటే, పలానా వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నాడు, కానీ ఆయన ఫలితం చాలా తొందరగా పొందుకున్నాడు. ఆయన పట్టిందల్లా అబ్బో విస్తారమైన సమృద్ధిలోకి వెళ్ళిపోతుంది. నేను వచ్చి సంవత్సరాలైంది కానీ
అసలు నా కుటుంబంలో కానీ, నా జీవితంలో కానీ, పరిస్థితుల్లో కానీ, నా ప్రయత్నాల్లో కానీ ఎక్కడ పెద్దగా నేను ఫలితం పొందలేకపోతున్నా. నేను మందిరానికి వస్తున్నా, ఆయన మందిరానికి వస్తున్నా. నేను దేవుణ్ణి ఎరిగినా, ఆయన దేవుణ్ణి ఎరిగాడు. నేను బాప్తిస్మం పొందా, అతను బాప్తిస్మం పొందాడు. తేడా ఏముంది? కానీ అతనేమో ఆశీర్వదించబడ్డాడు, అతడేమో ఫలిస్తున్నాడు, అతడేమో ఎదుగుతూ ఉన్నాడు. నా జీవితంలో మాత్రం ఎటువంటి ఫలితం కానరావటం లేదు, ఎటువంటి ఫలాలు నా జీవితంలో కానరావటం లేదు. పైపెచ్చు ఇంకా నేను ఆశించిన దానికంటే చాలా దిగజారిన స్థితిలోనికి రోజు రోజుకు నేను వెళ్ళిపోతున్నా. ఆశించింది దొరకకపోయినా బాధ లేదు, ఉన్నది కూడా పోతుంది. చాలా మందిలో ఇది ఒక ప్రశ్న, దీనికి సమాధానం చాలా మంది పొందలేక జీవితంలో ఏదో ఇక జరుగుతుంది కాబట్టి మనం ముందుకెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు 100% మంది. ఆశించింది దొరకకపోయినా బాధలేదు, కానీ ఉన్నది కూడా నాకు దూరం అయిపోతుంది. ఎంతో పొందాలని అనుకుంటున్నా, కానీ పొందలేకపోగా ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నా. ఏమిటి పరిస్థితి? నేను నమ్మిన దేవుళ్ళో ఉందా, నమ్మిన నాలోనే ఉందా, ఏంటి కారణం అనే మీమాంసలో చాలా మంది పడిపోయి, కొంతమంది విశ్వాసంలో నుండి దూరం అయిపోతారు, కొంతమంది తమ విశ్వాసాన్ని పరీక్షించుకొని తమ్మును తాము సరి చేసుకొని దేవుని యొద్దకు మరణ పశ్చాత్తాపంలో తిరిగి వస్తారు. ప్రభువునందు ప్రియులారా, దేవుని కార్యాలలోనికి వచ్చేసరికి మనుషులముగా భూమి మీద మన సామర్థ్యంతో ఎన్నో చేయొచ్చు. జ్ఞానముతో, సామర్థ్యంతో, శక్తితో, ధనముతో సమాజంలో అనుకున్నవి చేయొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వ్యవహారాలు, విషయాలు, కార్యాలలోనికి వచ్చేసరికి నీ జ్ఞానము గాని, నీ శక్తి గాని, నీకున్న ధనము గాని, నీకున్న సామర్థ్యము గాని, నీకున్న తెలివితేటలు గాని, నీ చుట్టూ ఉన్న వనరులు, అవకాశాలు ఏవి పనికిరావు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఇవేవి పనికిరావు. బలం ఉండొచ్చు, బలముతో నేను చేయగలనని లోకస్తుడు అనుకోవచ్చు, వాడు చేస్తాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా బలముతో నేను ఈ కార్యం చేయగలను అనుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నా బలముతో ఇది నేను కట్టగలను, నా బలముతో ఇది సంపాదించగలను, నా బలముతో ఇది స్వాధీనపరచుకోగలను, నాకు తెలివి ఉంది, బలం ఉంది, సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు వనరులు ఉన్నాయి అనుకుంటే 100% ఏమైపోతాం? సక్సెస్ కాదు, ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భంలో అదే జరిగింది. మీరు గమనించండి, 126వ కీర్తన 5వ వచనం చూడండి. 6వ వచనం, పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానములతో పనలు మోసుకొని వచ్చును అను. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది ఏమిటంటే, ఎన్ని విత్తనాలు పట్టుకెళ్తున్నాడు ఈ వ్యవసాయదారుడు విత్తడానికి? పిడికెడు, పిడికిళ్ళు కాదు. ఈయన దగ్గర ఉంది ఎంత? పిడికెడు మాత్రమే, పిడికెడు మాత్రమే. భక్తి ఎంత ఉందంటే కొండంతా ఉంది, చేతిలో మాత్రం పిడికెడు విత్తనాలు ఉన్నాయి. పిడికెడు విత్తనాలను చేత పట్టుకొని పొలంలో జల్లాడు. కోతకాలం వచ్చింది. కోసేసరికి ఎంత వచ్చిందంట? 1 బస్తా తెచ్చాడా, 2 బస్తాలు తెచ్చాడా? పనలు తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. పిడికెడు పట్టుకొని వెళితే పనలు ఇంటికి వస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, పనలు అన్నాడు అంటే లెక్కలేనంత. దేవునికి స్తోత్రం. పట్టుకెళ్ళిన దానికి ఖచ్చితంగా చెప్పాడు ఎంతని, పిడికెడని. తెచ్చిన దానికి మాత్రం మెజర్ లేదు, కొలవడానికి లేదు. పట్టజాలనంత, మొయ్యలేనంత. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు,
ఎన్ని పనులు తెచ్చాడో, ఎన్ని బస్తాలు తెచ్చాడో తెలియదు. విత్తేటప్పుడు పిడికెడు విత్తాడు, కానీ ఇంటికి కోతకాలం వచ్చి దిగుబడి వచ్చిన తర్వాత బస్తాలు తెచ్చేసరికి పట్టజాలనంత సమృద్ధిగా వచ్చాయి. కానీ యెషయా గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి వ్యవసాయదారుని పని చూడండి. మీరు అతని పని కూడా చూడండి. యెషయా గ్రంథము 5:10. 10 ఎకరముల ద్రాక్ష తోట 1 కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట 1 పడి అగునంట. ఇక్కడ తూమెడు, పడి, కుంచెడు అనే పదాలు ఇప్పుడు మన వాడుకలో ఉన్న పదాలు కావు. మనకంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ధాన్యాన్ని గాని ద్రవమును గాని కొలవడానికి ఉపయోగించిన పరికరాలు అవన్నీ. ఇతనికి ఎంత పొలం ఉంది చెప్పండి? 10 ఎకరాలు. పాపం అతనికి ఎంత ఉంది? పిడికెడు గింజలు పట్టే పొలము. ఎంత పొలం ఉందో ఏమో పాపం. మొత్తం మీద పొలం పెద్ద అంతగా లేనోడే. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని పొలం వదిలేంటంటే మరి ఈ ఎంత పరిస్థితి ఆయన ఆలోచిద్దాం. ఈయనకు మాత్రం అబ్బో మామూలుగా లేదు. ఎకరాలు 10 ఎకరాల ఆసామంటే మామూలుడా? ఇంకా ఆయన కాలర్ ఎగరేసుకొని తిరగవచ్చు. 10 ఎకరాలు అంటే మామూలుడా ఏంటండి? అబ్బో రాజు. ఇంకా ఆయన గొప్ప రాజే. 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాలలో ఏం వేశాడంట? ద్రాక్ష తోట వేశాడు. మామూలు విషయం కాదు. 10 ఎకరాలలో ద్రాక్ష తోట వేశాడు. కానీ రసం వచ్చేసరికి ఎంత వచ్చింది? కుంచెడు రసం వచ్చింది. కుంచెడు అంటే ఎంత తెలుసా? 2.5 లేక 3 లీటర్లు. 10 ఎకరాల పొలములో ద్రాక్ష తోట వేసి కాపు కాసి ఎదురు చూసి కాయలు వచ్చి పిండేసరికి 2 లేక 3 లీటర్ల రసం వచ్చింది. ఇంకా తూమెడు గింజల పంట. ఓయ్ నాయనో! ఆయనేమో పిడికెడు గింజలు తీసుకొని వెళ్తేనేమో పనలు వచ్చినాయి. ఈయనేమో తూమెడు గింజలు తీసుకెళ్ళిండంట నాటడానికి. 1 పడి అయింది. తూమెడు గింజలంటే ఎంత అనుకుంటున్నారు? 50 కేజీలు. తూమెడు గింజలంటే 50 కేజీల విత్తనాలు తీసుకొని వెళ్ళి, గింజలు తీసుకొని వెళ్ళి పొలంలో చల్లాడు. దేవుడు అంటున్నాడు, ఎద్దు కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదు. ఇంకా ఏమంటాడు? నా జనులు యోచింపరు, నా జనులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు తన జనులను గురించి చాలా చాలా బాధపడుతున్నాడు. అంతేకాదు, జనుల యొక్క పరిస్థితి ఏమిటంటే ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ జీవితంలో దేవునిని ఘనపరచడం లేదు. అదే యెషయా గ్రంథము 11వ వాక్యం కూడా చూడండి. విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దానిని కను తేకుడి. దేవుడు గద్దిస్తున్నాడు. మీ నైవేద్యాలు, మీ అర్పణలు ఎవరికి కావాలి? మీ జీవితం నాకు అర్పణగా లేకుండా, మీ హృదయములో నన్ను ఘనపరచకుండా, నోటితో ఘనపరిస్తే లాభమే ఉంది. సువార్తల్లో చాలాసార్లు యేసు ప్రభు అదే అంటాడు, మీరు పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు కానీ
మీ హృదయం నాకు దూరముగా ఉన్నదంటాడు. పెదవులతో అబ్బా దేవుడు, అయ్యా దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు అంటావు, కానీ నీ జీవితంలో ఆ గొప్ప దేవుడిని నువ్వు నిజంగా గొప్పగా ఆరాధిస్తున్నావా? మాటల వరకే కాదు, ఈ దేవుణ్ణి నీ బ్రతుకులో నువ్వు చూపించినప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తులు నోటితో ప్రభువుని గణపరుస్తున్నారు, కానీ జీవితంలో దేవునికి ఘనతనివ్వటం లేదు. పైకి దేవుని ధర్మశాస్త్రం చేతిలో ఉంది, కానీ హృదయంలో దేవుని వాక్యం చోటు లేదు. అంతేకాదు, ఇంకా చూడండి 2వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఓ, ఎవరితో నిండుకున్నారు? జనుల సాంప్రదాయములతో. ఎవరి జనులు? యాకోబు వంశస్థులకు జనులు. ఏ యాకోబునైతే నేను ఆశీర్వదిస్తానన్నానో ఆ యాకోబు గర్భవాసంలో నుండి వచ్చినటువంటి ఈ జనులు, నిబంధనా జనులు, దేవుని ప్రజలు ఇప్పుడు ఎవరి సాంప్రదాయాలతో మిళితమైపోయారు? లోకుల సాంప్రదాయములతో నిండుకున్నారు. ఇంకా వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. సహవాసం వీరి సాంప్రదాయం, వీరి మంత్ర తంత్ర క్రియలు ఎలాగూ వీళ్ళు మార్చబడిపోయారు. చూడండి, యాకోబు వంశస్థులకు ప్రజలు అన్యుల సాంప్రదాయాలతో. జీవితంలో సమస్య వచ్చినప్పుడు మంత్రాలను ఆశ్రయించే వారితో కలిసిపోతున్నారు. చాలా మంది కనబడరు, మందిరంలో కూర్చుంటారు, కానీ నాకు తెలిసి చాలా మంది ఏదైనా సమస్య వస్తే మోకరించి దేవుని మీద ఆధారపడరు. మంత్రగాల దగ్గరికి వెళ్ళేటోళ్ళు చాలా మంది ఉన్నారు. జ్వరం వచ్చిందండి, తగ్గట్లేదు ఎంతకి, మా దగ్గర అంతరాల సాయి ఉన్నాడు, ఆ సాయికి దగ్గరికి వెళ్తే మరి చదువుతాడు 3 సార్లు ఓస్తాడు, అంతరం కడతాడు, అని వస్తాడు, అంతరం కడతాడు. అది ఎడిపోతాయేమో, సైతాన్ బారిపోతాను. కట్టించుకో అంతరాలు, చుట్టూ తిరుగు మంత్రాలు చుట్టూ. జీవితం ఏదో ఒక రోజు సైతాన్ చేతి గట్టికి దొరికిపోతుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో ఎందుకు ఫలితం రావటం లేదంటే ధర్మశాస్త్రం చేతిలో ఉంది, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు. పైకి దేవుడిని ఆరాధిస్తున్నారు, కానీ హృదయంలో దేవుని గణపరచడం లేదు. పేరుకు యాకోబు వంశస్థులే, కానీ నడక పడక వ్యవహారాలన్నీ కూడా జనులు అనుసరించినట్లుగా అనుసరిస్తున్నారు. అందుకే 10 ఎకరాలున్నా ఫలితం దేవుడు ఇవ్వటం లేదు. నీకు ఒక విషయం తెలుసా? నీవు దేవుని మాట వినకపోతే నీవు చేసే ఏ పని ప్రయత్నం కూడా నీకు సహకరించదు. ఎందుకు? అవన్నీ దేవుని ఆధీనంలో ఉంటాయి. వ్యాపారం చేస్తావు, కానీ ఫలితంకి వచ్చేసరికి 0, మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఒక వ్యక్తి కనుక దేవుని మీద ఆధారపడకపోతే దేవుడు తన చుట్టూ ఉన్న దారులన్నీ బ్లాక్ చేస్తాడు. ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతాడో, హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో, ఇతడు ఎవరు అనుకుంటున్నారు? వారంలో 1 వారం ఆదివారం మందిరానికి వస్తే 3 వారాలు రాడు, ప్రభు బలలో 3 వారాలు పాల్పొందడు. నాకు అనిపించింది అప్పుడు కొన్నిసార్లు సేవకులు చేసే ప్రార్థన కూడా దేవుడు ఆమెను చెప్పడు. ఎందుకంటే వాళ్ళ మనసు మాకు తెలియదు. పాపం మనుషులు కదా, మేము మనుషులే కదా, బాధపడుతుంటే చూడలేక దేవా ముట్టునాయన, కార్యం చేయనాయన, అద్భుతం చేయనాయన, గొప్ప కార్యం చేయనాయన అని మనుషులంగా మేము ప్రార్థన చేస్తాం. కానీ దేవునికి తెలుసు, సరే నువ్వు కార్యం చేయమంటున్నావు, గొప్ప కార్యం చేయమంటున్నావు, బాధపడుతున్నావు, కానీ వాడి సంగతి నాకు తెలుసు. వాడిని ఎట్లా వంచాలో నాకు తెలుసు. ఏ రకంగా ఉంచితే నా తట్టు తిరుగుతాడో నాకు తెలుసు. నువ్వు బాధపడడం తప్పులేదు, ప్రార్థన చేయడం తప్పులేదు,
దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను సంతోషించాను. ఆయన ఏం జరిగినా నీ చిత్తం చేయించుకోవటం మంచిదని ఆయన అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 ఎకరాలు నాటిన ఫలితం మాత్రం శూన్యం. కానీ ఇక్కడ ఇతను మాత్రం పిడికెడు పట్టుకొని వెళ్ళి సరికి ఎన్ని వచ్చినాయి? నాయన పనులు వచ్చినాయి. కారణం ఏమిటి? ఇక్కడ చూడండి, 2 విషయాలు చేస్తున్నాడు ఇతను. 126వ కీర్తన 2వ వచనము అలాగే 5వ వచనం మనం గమనించినట్లయితే 2 విషయాలు చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏమి చేస్తున్నాడంటే, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు గొప్ప కార్యములు చేస్తాడండి నీ కోసం. నీ చేతిలో ఉన్నది కొద్దిగే కావచ్చు, నీ దగ్గర ఉన్నది చాలనిదే కావచ్చు, నీ కుటుంబానికి నీ పిల్లలకు కూడా కనీసం సరిపోకపోవచ్చు. ఇతరులతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర చాలా ఉంది, కానీ నీ దగ్గర ఏమీ లేదు. ధనము, నాకున్న జ్ఞానము, నాకున్న వనరులో నాకు సక్సెస్ ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోవద్దు. నాకు విజయాన్ని, నాకు ఘనతను, నా కొరకు కార్యములను చేయగలిగిన దేవునితో నాకు సంబంధం ఉన్నప్పుడే నా చుట్టూ ఉన్నవన్నీ నాకు సహకరిస్తాయి. హల్లెలూయా. దేవునితో నీకు సంబంధం లేకుండా, గుర్తుపెట్టుకోండి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో ఉండాలి. దేవునితో నీకు సంబంధం లేకుండా నీ చుట్టూ అధికారులు ఉన్నా, బలవంతులు ఉన్న, జ్ఞానవంతులు ఉన్నా, ఇతను అన్ని చేయగలడు అని నువ్వు అనుకున్నా ఫెయిల్ అయిపోతావు. దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో సంబంధము కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడే నీ కొరకు అందరినీ నీ చుట్టూ లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు పిడికెడు పట్టుకొని పనులు ఇంటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇతని జీవితంలో ఏముంది? ఆనందగానం ఉంది, స్తుతి. తాను ఉన్నటువంటి పరిస్థితులలోనే అతడు నేర్చుకున్నది ఏమిటంటే స్తుతి చెల్లించడం నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తుతి ఏం చేస్తుందంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగేటట్లు చేస్తుంది. 118వ కీర్తన దయచేసి చూడండి. 118వ కీర్తన 15వ వాక్యం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఏం వినబడును? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. వెంటనే ఏముంది? యెహోవా దక్షిణ హస్తము. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఉత్సాహ సునాదం వినబడుతుంటదో అక్కడ దేవుని దక్షిణ హస్తం పనిచేస్తుంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని హస్త కార్యములు అనుభవించాలంటే మన జీవితంలో ఉన్న పరిస్థితులలోనే పిడికడే ఉంది నీ దగ్గర, ఎత్తుకో పాట. దేవునికి స్తోత్రం. కొద్దిగా ఉంది నీ దగ్గర, కలవరపడద్దు, కురికిపోవద్దు, నీ చుట్టూ ఉన్న వారిని చూసి సందేహపడద్దు. నీతో ఉన్న దేవుణ్ణి బట్టి నువ్వు ఆనంద గానము చెయ్యి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న దానితోటి, నీకున్న పరిస్థితిలోనే, నీకున్న ప్రతికూలత మధ్యలోనే స్తుతి చేయడం నేర్చుకో. అలాగూ నువ్వు చేయగలిగితే అన్ని ఉన్న దానికంటే, అన్ని కలిగిన వారికంటే ఏమి లేని నీ జీవితంలోనే గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిడికెడు చేత పట్టుకొని విత్తనాలు విత్తుటకు వెళ్ళిన ఇతను పనులు మోసుకురావడానికి కారణం ఏంటంటే ఆ పిడికెడు చేత పట్టుకొని అతడు స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు పిడికెడు ఇచ్చావు నాయన, నీకు వందన. నాకు పిడికెడు ఇచ్చావు, నీకు వందన. విస్తారంగా నాకు లేని దాన్ని బట్టి నేను కృంగిపోవటం లేదు, నాకు ఇచ్చిన దానిని బట్టే నేను నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకున్న దానిలోనే నేను సంతోషం కలిగి ఉన్నా, తృప్తి కలిగి ఉన్నా.
పౌలు అంటాడు కదా, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమందికి అన్ని సమృద్ధిగా ఉంటేనే చాలా యాక్టివ్గా ఉంటారు, సంతోషిస్తారు. అనుకున్నట్టు 100% జరిగితేనే ముఖంలో చాలా కలకల కలకల కలకల. ఏందయ్యా నీ ముఖంలో ఈరోజు చాలా కళ ఉందంటే, ఏం లేదండి కొద్దిగా అనుకున్నదంతా అయింది. అనుకున్నది కాలేదనుకో, ముఖం అంతా సొరకాయలాగా సాగిపోద్ది, బెండకాయలాగా వాడిపోద్ది. అనుకున్నవి అయినా కాకపోయినా అన్నిటికంటే మిన్నయ్య అయినా యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తే చాలు, అన్ని నా దేవుడు నా కొరకు చేస్తాడు. హల్లెలూయా. ప్రతికూలతల మధ్యలోనే నువ్వు స్తుతించడం నేర్చుకోగలిగితే నీ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పౌలు శీలను ప్రతికూలతల మధ్యలోనే స్తుతించారు. శరీరం అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఏ సమయంలో చెప్పాడు ఆయన? ఏ సమయంలో చెబుతున్నాడు? బలహీనత సమయంలో. ఏమని చెప్తున్నాడు? నా కృప నీకు చాలు, బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనతలు, కొరతలు, కలతలు నీ జీవితంలో ఏర్పడుతున్నప్పుడే నా సంకల్పం నెరవేర్చబడడానికి నాకు నీలో అవకాశం దొరుకుతుంది. నా తట్టు తిరగడానికి, నా మీద ఆధారపడడానికి, నా శక్తి ఏమిటో నువ్వు గ్రహించాలంటే నీ జీవితంలో ఈ పరిస్థితులు అన్ని నాకు అవకాశంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పౌలు అర్థం చేసుకున్నాడు. వెంటనే ఏమంటాడు చూడండి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే, చెప్పండి అందరూ, క్రీస్తు శక్తి, అందరు నాలాగా చెప్పండి, క్రీస్తు శక్తి నా మీద, నాలాగా చెప్పండి, నా మీద నిలిచియుండు నిమిత్తం నా బలహీనతల యందే సంతోషించుచు అతిశయపడుతున్నాను. అంటే బలహీనతల యందు సంతోషించుట ద్వారా క్రీస్తు శక్తి నా మీద. పౌలుకి సత్యం తెలుసు, అందుకే వెంటనే ఇంకొక వచనం కూడా అన్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను. కీర్తనలు పాడటం కలిగిన సంతోషం ఏంటంటే అక్కడే దేవుని శక్తి. పాటలు పాడారు, గొప్ప కార్యం చేశాడా లేదా? చేశాడా? ఏం చేశాడు? గొప్ప కార్యం ఏం చేశాడండి? చెరసాల పునాదులు అదిరిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. అసలు మన విశ్వాసానికి పని ఎప్పుడంటే చుట్టూ ప్రతికూలతలు ఉన్నప్పుడే. అప్పుడే నీ విశ్వాసం ఏంటో తెలుస్తుంది, అప్పుడే దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నువ్వు స్తుతించడం నేర్చుకోగలిగితే నీ దేవుడు వాటి మధ్యలో నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాశారు, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. పాడండి. చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. కరువైన బరువైన, కరువైన బరువైన విడిచిపోను ప్రభు బాట,
విడిచిపోను ప్రభు బాట, చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట, మరణం వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడారా, పిడికెడు విత్తనాలు పనలు మోసుకురావడానికి గల కారణం ఏంటంటే అతడు పిడికెలు పట్టుకునే స్తుతిస్తున్నాడు. నీ దగ్గర ఉన్నది కొద్దిదే కావచ్చు, నీకున్న పరిస్థితులు కొద్దివే కావచ్చు, నీ కుటుంబం చాలా చిన్నదే కావచ్చు, నువ్వు అందరిలో చాలా అల్పమైన అల్పమైన వాడివే కావచ్చు, నీ పరిస్థితులు చాలా దుఃఖ విదాయకమైన పరిస్థితులే కావచ్చు, అందరికి ఉన్నట్టు నీకు వసతులు, వనరులు, అవకాశాలు లేకపోవచ్చు. వాటి మధ్యలో నిన్ను ఉండి నీవు నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి స్తుతించగలిగితే నీ కోసం నీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం ఉన్న ప్రతి చోట యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు నీ కోసం జరిగించునుగాక, నీ కోసం సాహస కార్యములు జరిగించునుగాక. నీ నోటి నిండా నవ్వుండును గాక, నీ నోటి నిండా స్తుతి ఉండును గాక. స్తుతి ఉన్న నీ జీవితంలో దేవుని బలమైన కార్యాలు జరుగునట్లు నువ్వు చూచుదువు గాక. హల్లెలూయా. రెండవదిగా అతడు ఏం చేస్తుండంటే, రెండవది ఏం చేశాడు అతడు? విత్తేటప్పుడు ఎలా విత్తుతున్నాడంట? విత్తేటప్పుడు ఎలా విత్తుతున్నాడు? దాంట్లో ఛార్జింగ్ అవుతున్నాడు, బ్యాటరీలో. విత్తేటప్పుడు ఎలా విత్తుతున్నాడు? కన్నీళ్లు విడిచి విత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో విత్తిన ఆ వ్యవసాయదారుల్లో ఇవేమైనా కనబడ్డాయా మీకు? వాడిలో స్తుతి లేదు, ప్రార్థన లేదు, భయము లేదు, భక్తి లేదు. శక్తి మీద, జ్ఞానము మీద, బలము మీద, మనుషుల మీద ఆధారపడ్డాడు. తనకున్న 10 ఎకరాల మీద ఆధారపడ్డాడు. భూమి ఉంది కదా, విత్తితే ఖచ్చితంగా ఫలం ఇస్తుంది అనుకోండు, కానీ భూమి దేవుని మాట వింటుందని మర్చిపోయాడు. నేను అందుకే చెప్పా మొదటే, నీవు దేవుని మాట వినకపోతే నీవు చేసే ఏ ప్రయత్నము కూడా నీకు సహకరించదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భూమికి ఆజ్ఞాపిస్తాడు, ఏ భూమి ఇదిగో వాడికి ఫలమే కానీ వీడికి ఇయ్యనేవద్దు. ఎందుకు? గర్వం. ధర్మశాస్త్రం చేతిలో ఉంది కానీ చదవటం లేదు. నేను బలవంతుడైన దేవుణ్ణి అని ఎరిగాడు కానీ నా మీద ఆధారపడటం లేదు. మంత్రాల వైపు, మనుషుల వైపుకు, సాంప్రదాయాల వైపుకు తిరిగాడు, గర్విస్తున్నాడు. వద్దు, ఫలమియద్దు, అన్ని బ్రేక్ చేసేస్తాడు. ఏమైపోతాం? ఒడ్డున పడ్డ చేపలాగా. చేప ఒడ్డున పడ్డదనుకో, నీళ్ళలో ఉంటే కలకల కలకల కలకలగా ఉంటుంది. పుట్టుకున్న ఒడ్డున పడ్డదనుకో 2-3 నిమిషాల కంటే బతకదు ఎక్కువ. గిల 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 కొట్టుకొని చచ్చిపోతుంది. దేవుడు గనక ఆజ్ఞాపిస్తే నీ చుట్టూ ఉన్నవాడు, ఆకాశమా నువ్వు వర్షం ఇయ్యొద్దు, భూమి నువ్వు ఫలం ఇయ్యొద్దు. ప్రయత్నాలకు, మనుషులకు దేవుడు గనక ఆజ్ఞాపిస్తే అన్ని బ్రేక్ అయిపోతాయి. శ్రమ పడతావు, చెమట కారుతుందే తప్ప మొలిసేదేమిటి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. వీడు శ్రద్ధగా చేసేవాడు కాదు, బద్ధకస్తుడు, సోమరి. అతడేమో కొద్దిదాన్నైనా విశ్వాసముతో, శ్రద్ధతో, ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ చేస్తున్నాడు. అతడు చేసేదానికి ముందు ఏం చేస్తున్నాడు? వచ్చి మోకరిస్తున్నాడు. విత్తనాలు చేత పట్టుకొని ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా, యోసేపు ఆ దేశమందున్నవాడు, విత్తనం విత్తినప్పుడు 100 ఫలం ఇచ్చావు కదా అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నా దగ్గర ఉంది కొద్దిదే, నా బలం నేను నమ్మటం లేదు, నా జ్ఞానం నేను నమ్ముకోవటం లేదు, నా చుట్టూ ఉన్న మనుషుల్ని నేను నమ్మటం లేదు. అయ్యా, నిన్ను నమ్ముకుంటున్నా, ఈ ప్రయత్నాన్ని సఫలం చేయి నాయన. విత్తుతున్నా, ఇది మంచి పంట వచ్చేటట్టు దిగుబడి నాకు ఇవ్వు నాయన అని కన్నీళ్లు కార్చి విత్తుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రతి దానికి ప్రార్థన అనేది నీవు ప్రధానంగా ఉంచినప్పుడు
దేవుడు దానికి సక్సెస్ ఇస్తాడు. హల్లెలూయా. కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో చూసిన వ్యక్తికి కన్నీళ్లు లేవు, ఉపవాసం లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, దైవ భయము లేదు. దేవుడు ఎందుకు ఇవ్వాలి? ఇంకా అన్నిటి దేవుడు ఏం చేస్తాడు? బ్రేక్. పాపం వీడికి ఏమీ లేవు, కానీ వీళ్ళ భక్తి ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుని మీద ఆధారపడుతున్నాడు. వాని కోసం దేవుడు అన్నిటికీ ఆజ్ఞాపిస్తాడు. ఏమని? మీకు నచ్చినట్లు వాడికి ఇవ్వండి. భూమి సమృద్ధి అయిన పంటలు, ఆకాశమా వాడు విత్తనం వేస్తే వర్షాన్ని. వీడు విత్తనం వేశాడు, వర్షం రాదు. కొద్దిగా ఎదిగిన తర్వాత చేతికి వచ్చేసరికి కుంభవర్షం కురు. ఇంటికి తెచ్చుకునేసరికి పొలంలోనే చూస్తాం కదా న్యూస్, చేతికి వచ్చిన ఒడ్లు భయంకరమైన వర్షాలు పడి నీళ్ళల్లో ఇట్లా ఒరిగిపోవడం చూస్తాం. ఆజ్ఞాపిస్తాడు మరి ఆయన. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, సమస్తము చేయగల దేవుడి ఎందే అన్నీ ఉన్నాయి కనుక మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన తట్టు తిరుగుదాం, స్తుతిద్దాం, కన్నీళ్లతో ప్రార్థిద్దాం, మన జీవితంలో ఫలితాలు పొందుదాం. దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించే వాళ్ళన్నిటికీ దూరమై పూర్తిగా దేవుని మీద ఆధారపడదాం, నూరంతల ఫలం అనుభవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించును కాక.